అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జార్జియా చేయాలని చాలా మంది అనుకుంటూ అప్రోచ్ అవుతూ ఉంటున్నారు సార్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి, కంట్రీలో ఏముంటుంది, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఉంటుందా మా పిల్లలకి అని చాలా మంది ఆలోచిస్తూ వర్రీ అవుతారు. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్ ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ హాస్టల్స్ పరిస్థితులు ఏంటివి, మన ఫుడ్ దొరికిద్దా లేదా, క్లైమేటికల్ కండిషన్స్, అక్కడికి మనం దిగిన వెంటనే అడాప్ట్ అవ్వగలుగుతున్నారా లేదా స్టూడెంట్స్, ఇవన్నీ చూసుకున్న తర్వాత స్టెప్ తీసుకోవాలండి. జార్జియా కంట్రీ గురించి మనం చూసుకుంటే ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. స్టూడెంట్ చదువుకున్న వెంటనే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిర్ మెడిసిన్ వాళ్ళకు పీజీ ఆపర్చునిటీస్ లో కానివ్వండి, ప్రాక్టీస్ లో కానివ్వండి మంచి ఆపర్చునిటీస్ అందుతున్నాయి. బెంగళూరు క్లైమాటికల్ కండిషన్స్ తో ఉన్న సిటీ ఏదైతే ఉందో టిబ్లిసీ, ఇట్ ఈస్ అ వార్మ్ ప్లేస్ ఆఫ్ జార్జియా. టిబ్లిసీ ఈస్ కాల్డ్ యాజ్ అ మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. ఎందుకంటే ది బెస్ట్ సర్జన్స్ అండ్ ది బెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అవైలబిలిటీ ఉన్న సిటీ మనకు టిబ్లిసీ అండి. క్లినికల్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, క్లైమేటికల్ కండిషన్స్ లో చూసుకున్నా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, జార్జియా కంట్రీకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ కి ఎక్కడా కూడా ఏ ఒక్క ఇష్యూస్ లో కూడా మనము టెన్షన్ పడడానికి అవకాశమే లేదు జార్జియా కంట్రీ గురించి.